ఇవాళ అయితే మీకు మంచి నాస్తా చూపిస్తాను చూడండి. ఇడ్లీలు నిన్నటివి ఇవాళ కావి మిగిలిపోయేవి అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. బయట ఉంచిన అవ్వేవి. మీ దగ్గర ఎన్ని ఇడ్లీలు ఉంటే అన్నివి మీరు చేసుకోవచ్చు. మంచి నాస్తా అనమాట ఇది. ఎంత బాగుంటాయి. ఎప్పుడు ఒకలాంటివి తినడం అయితే బాగోదు కదా. కొంచెం కొంచెం ఇది కొత్తిమీర, తగినంత కారం అనమాట. పచ్చిమిరపకాయలు మీరు ఎంత వేసుకుంటే వేసుకోండి. ఒక ఉల్లిపాయ పెద్దది, ఒక టమాటా. ఇంక దీని తర్వాత ఇంకేటేటి వేస్తాను, ఎలా చేస్తానో చూపిస్తాను. ఇక కడాయి అయితే పెట్టాను. పెట్టేసి ఇందులో 3 చెంచాలు నూనె వేసాను. 5 ఇడ్లీలు ఉండి నా దగ్గర, పెద్ద ఇడ్లీలు అనేవి. నూనె వేసిన తర్వాత ఇందులోని పోపు దినుసులు వేసాను. ఆవాలు, జీలకర్ర వేస్తాను, మినపప్పు, కొంచెం శనగపప్పు, జీలకర్ర 4. ఈ 4 వస్తువులు ఈ నూనె వేయడంతో ఇందులో వేసేయాలి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా చేసుకొని చూడండి. దాంట్లోని ఫ్లేవర్ రావడానికి ఒక్క పచ్చిమిరపకాయ, మనము ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయలు ఎలాగ వేస్తాము, దాన్ని మీరు మాత్రం ఎండుమిరపకాయ ఒకటి వేయండి. ఎండులోనైనా సరే, కొన్ని కూరల్లోనైనా సరే ఎండుమిరపకాయలు వేస్తే దాని ఫ్లేవరే వేరే. దాని తర్వాత వెంటనే తరిగిన ఉల్లిపాయలు మనం వేసిద్దాం. ఉల్లిపాయలు ఒక 2 అయినా చాలు. నేను అంత పెద్దది కాబట్టి ఒకటి తీసుకున్నాను. దీంతోనే కలిపేసి ఇక పచ్చిమిరపకాయలు, తగినంత పచ్చిమిరపకాయలు, కొంచెం వేసుకొని ఇందులోని కొత్తిమీర కానీ మనం వేసామంటే కరివేపాకు అవసరం లేదు. కరివేపాకు కానీ వేసామంటే కొత్తిమీర అవసరం లేదు. ఇది జ్ఞాపకం ఉంటుంది. దాని ఫ్లేవర్ దాన్ని, దీని ఫ్లేవర్ దీనికి. నేను దీంట్లో కొత్తిమీర వేస్తున్నాను. ఇంకోటి ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో అయిన తర్వాత ఇందులో కొంచెం సోంపు, ఇల్లుల్లోని గట్టి వేస్తారు. ఈ సోంపు వేస్తే దీని ఫ్లేవరు అసలైన ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇడ్లీ ఉప్మా కోసం చాలా బాగుంటుంది. కొంచెం వేగిన తర్వాత టమాటీ, ఇవి 2 టమాటీలు చిన్న చిన్నవి. ఈ టమాటీలు, కొత్తిమీర, ఈ 2 కూడా ఇందులోనే వేస్తాం. ఇంకా దీంతో సహా కొంచెం పసుపు, లైట్గా పసుపు, దీనికి తగినట్టు ఉప్పు వేసి కొంచెం. ఇది ఉప్పు మనం వేసామంటే ఈ టమాటాలు మెత్తగా అవుతాయి. చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి కానీ చేశారంటే మరి ఇడ్లీ జోలికి రాదు, ఇదే చేసుకొని తినేస్తారు. కొంచెం మెత్తబడతాయి. ఇప్పుడు మెత్తబడిన తర్వాత టమాటీ అయితే మెత్తబడింది. ఈ స్టేజ్లోని కొంచెం ఇద్దం కాదు, ఇప్పుడు ఎంత వేస్తున్నాను చూడండి. ఇది చీనీది కొంచెం, దీంతో కూడా ఫ్లేవర్ వస్తుంది చాలా. ఇద్దం లేదు అన్నట్టు కొంచెం చీనీ అనమాట. ఒక 1/2 చెంచా కూడా ఉండదు చీనీ. ఇది కలిపిద్దాం. ఇదైతే మెత్తబడింది, చూస్తున్నారా? ఇదగా టమాటీ అంతా మెత్తబడిపోయింది. ఇగో దీనికైతే నేను శుభ్రంగాను ఈ 5 ఇడ్లీలకి నా గొండు చేసేసి ఉంచేసుకున్నాను. ఇది ఇందులో వేసేద్దాం. ఓకే, ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశారంటే మిగిలిపోతుంది. అంటే మనం ఇడ్లీలు తినేసి బోర్ అయిపోతుంటాం. అలాంటప్పుడు అనమాట మిగిలిన ఇడ్లీలకి మనం ఇలాగని చేసుకున్నామంటే వేరే వెరైటీ వచ్చేస్తుంది అనమాట. ఇంకేటి కాదు. ఇప్పుడు అనమాట ఉప్పు చూసుకోండి మీరు. నాదైతే సరిపోతుంది ఉప్పు. ఎందుకంటే ఇడ్లీ నేను కూడా ఉప్పు ఉంటుంది. టమాటీలు, ఉల్లిపాయలు తగినట్టు ఉప్పు వేసాను. సరిగ్గా సరిపోతుంది. చాలా ఈజీ, చాలా టేస్టీ అన్నమాట.
బెండ ఇప్పుడు సేవ్ ఉంటుంది, బారిక్ సేవ్. ఆ సేవ్ కంపల్సరీ వేయండి ఫ్రెండ్స్, తినడానికి చాలా బాగుంటుంది. దాని మీద నుంచి అనార్దాన దాలింపండు అంటారు, దాని పిక్కలు వేసుకుని తింటే నా సావురగా ఎంత బాగుంటాయో. ఫ్రెండ్స్ తప్పకుండా చేసుకొని తినండి ఫ్రెండ్స్, ఇదిగోటి చాలా చాలా బాగుంటుంది. మొత్తం